Lord, praise the Lord. How are you, brothers and sisters? Greetings in the name of Jesus Christ. అందరూ బాగున్నారండి? మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు. మరి మార్టిర్ గాస్పల్ ఎవాంజలికల్ చర్చ్ వారు సమర్పించు మరి ఇక వీడియో కార్యక్రమాన్ని కొరకై మరి ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారికి స్తోత్రాలు ప్రభువా. నీవిచ్చిన ఈ మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ప్రభువా, ఇదిగో తండ్రి శుక్రవారం తండ్రి మరి ప్రభా ఈ పరిశుద్ధ దినములో ప్రభువా ఎక్కువగా ప్రార్థించడానికి ప్రభువా ఈ యొక్క ప్రభా వీడియో కార్యక్రమం ద్వారా ప్రభువా ఈ వాక్యం అందించడానికి నీవిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభువా సంఘమును, సంఘ బిడ్డలను, గ్రామస్తులను, గ్రామ బిడ్డలను, దేశమును, దేశ బిడ్డలను, రాష్ట్రాన్ని, రాష్ట్ర బిడ్డలను అందరినీ కూడా మరి ప్రభువా నువ్వు దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు ఈ కరోనా వైరస్ ప్రభు భయంకరమైనటువంటి ప్రభువ ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా కూడా ప్రభు వ్యాపించింది నాయన. అనేక మంది చనిపోయారు నాయన, అనేక మంది నిరాశులయ్యారు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అయా ప్రభు ఈ పరిస్థితుల్లో ప్రభువ ఈ యొక్క ప్రభువ క్రిటికల్ పరిస్థితుల్లో ప్రభువ ఆదరించి వారు ఎవరు లేరు నాయన, ఓదార్చు వారు ఎవరు లేరు నాయన. నీవు తప్ప ప్రభువ ఎవరు లేరు నాయన. నీవు ఆదరించే దేవుడవు తండ్రి, ఓదార్చే దేవుడు ప్రభువానికి స్తోత్రము తండ్రి. గాయము చేయవాడవు నువ్వు, గాయం పూడ్చివాడవు నువ్వు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ ప్రపంచంలో ప్రభు ఉన్నటువంటి ప్రతి వైరస్ ను ప్రభు తీసివేయండి, సహాయం చేయండి ప్రభువ. మా దేశాన్ని ప్రభు రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి ప్రభువ, మా కుటుంబాలను రక్షించండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఇది ఈ సమయంలో నాయన మరి యొక్క ప్రభు వీడియో ప్రోగ్రామ్ ద్వారా నీ వాక్యం వినుస్తున్న ప్రతి బిడ్డలు కూడా ప్రభువ ఇప్పుడైనా వారు మనసు పొంది ప్రభు పశ్చాత్తాపడి ప్రభువా నువ్వు నిజమైన రక్షకుడిగా అంగీకరించి ప్రభు నీలో పరిపూర్ణంగా జీవించే గొప్ప భాగ్యము ప్రతి వారికి దయచేయము. నీకు దీవించమని నిలబడిన బట్టి వాడును అయోగ్యులను ప్రభువా మాట్లాడే ప్రభువా నన్ను కూడా బలపరిచి ప్రభువా నీ వాక్యముతో నన్ను నింపి ప్రభు సహాయం చేయందుకు పనికి రాని వాడు యేసయ్యా నువ్వు పనికొచ్చే పాత్రలను వాడుకుని నీకు దీవించి కార్యక్రమం అంతా ఆదరించే వరకు ప్రభువా అధ్యక్షుడు గ్రహించి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డగా ఈ ప్రశస్తమైన నామమును బట్టి మీకు మరొకసారి ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అంశమును గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మరి ఒక మంచి వాక్యాన్ని గురించి ఇది ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డగా ఈరోజు అంశం సబ్జెక్ట్ ఏంటంటే రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, దేవుడు మన ప్రార్థనను వినే దేవుడు, దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా విని ఆయన జవాబును దయచేసే దేవుడు. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు అని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్ అంటే దేవుడు మనం ప్రార్థన చేస్తే, మనం విజ్ఞాపన చేస్తే, దేవుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. దీన మనస్సు కలిగి హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా మన అవసరతల కొరకు, మన రక్షణ కొరకు, మన పాపముల కొరకు మనము దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన మనము చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మనందరికీ తెలిసినటువంటి ఒక కథను మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 33, 34 వచనాలు మనము చదివితే అక్కడ ఇద్దరు గుడ్డివారు మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఇద్దరు గుడ్డివారు త్రోవ పక్కన కూర్చున్నటువంటి వారిగా, త్రోవ పక్కన కూర్చుని అడుక్కుంటున్నటువంటి వారిగా ఇద్దరు గుడ్డివారు మనకు కనబడుతున్నారు. ఎరుకో పట్టణంలో ఆ త్రోవ ప్రక్కన అడుక్కునే వారు ఇద్దరు కనబడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళెప్పుడు కూడా ఆ త్రోవ పక్కనే వారి భిక్షమెత్తుకుని వాటి ద్వారా జీవనోపాధి
సాగిస్తూ ఉన్నటువంటి ఇద్దరు గుడ్డివారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే గ్రామము, ఆ యెరికో గ్రామం ఒక రోజున యేసు క్రీస్తు వారు, యేసు ప్రభు వారు సువార్తను ప్రకటించడానికి ఆ యొక్క గ్రామము గుండా వెళుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఆయన చుట్టూ, ఆయన వెనుక అనేక మంది ప్రజలు తండోపతండోపులుగా ఆయన వెనక వెంబడిస్తూ ఉండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వెంబడిస్తూ ఉండేవారంటే యేసు ప్రభు వారు గొప్ప కార్యాలు చేసేవారు. యేసు ప్రభు వారు అద్భుత కార్యాలు చేసేవారు. కుంటి వారిని నడిపించేవారు, కాళ్ళు లేని వారికి దేవుడు కాళ్ళిచ్చి నడిపించేవారు, చూపు లేని వారికి దేవుడు చూపునిచ్చారు. ఇలాగూ దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థత పొందుగాక అంటే అనేక మంది కుంటివారు, గుడ్డివారు, రోగులు, అనేక మంది రోగస్తులు, ఎటువంటి రోగము కలవారైనా సరే అక్కడ యేసు ప్రభువు ఆజ్ఞాపించగానే, యేసు ప్రభువు మాట సెలవివ్వగానే, ఆయన మాట సెలవివ్వగానే కుంటివారు, గుడ్డివారు అనేక రోగాలు తగ్గిపోయేవి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకు ఆ ప్రాంతాలన్నీ కూడా యేసు ప్రభు వారు రోగాలను తొలగించేవాడని, ఆయన స్వస్థపరిచే దేవుడని, ఆయన బాగు చేసే దేవుడని, ఆయన రక్షకుడని అనేక మంది తెలుసుకుని ఆయన బయలుదేరి వెళుతూ ఉంటే ఆయనకి వెనక ముందు కూడా అనేక మంది జనసమూహం వస్తూ ఉండేవారు, వెంబడిస్తూ ఉండేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజున యెరికో పట్టణం గుండా, దారి గుండా వెళ్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. వెళ్తూ ఉన్నప్పుడు త్రోవ పక్కనే ఇద్దరు గుడ్డివారు భిక్షగాళ్ళు కూర్చున్నప్పుడు ఆ యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి జయమంటూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఇద్దరు గుడ్డివారు వారు ఏమనుకున్నారంటే, ఇగో యేసు ప్రభు రక్షకుడైన దేవుడు ఈ దారిని వెళ్తున్నాడు, ఈ దారిని వస్తున్నాడు. ఎందుకంటే ఆ గుడ్డి వారికి కళ్ళు లేకపోయినా కానీ వినుకడ శక్తి ఎక్కువ ఉంది. చాలా సార్లు యేసు ప్రభువుని గూర్చి విన్నారు, యేసు ప్రభువుని గూర్చి ఎవరో చెప్పటం, ఎవరో అనుకోవడం విన్నారు. విని వారు యేసు ప్రభువుని తమ హృదయపూర్వకంగా వారు ఏం చేశారయ్యా అంటే వారు అంగీకరించారు, హృదయంలో నమ్మిక ఇచ్చారు, విశ్వాసం ఉంచారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆ యెరికో పట్టణం గుండా, ఆ దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు చాలా జనసమూహము ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుడ్డివారు, భిక్ష వెతుకున్నటువంటి గుడ్డివారు ఆ దారిన యేసు ప్రభు వారు వెళ్తున్నారని, దావీదు కుమారుడు వెళ్తున్నాడని వారు పిలవడం మొదలుపెట్టారు, కేకలు వేయడం మొదలుపెట్టారు. ఏమనంటే, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు, దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు కేకలు వేస్తున్నప్పుడు బిగ్గరగా అరుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉంటే మరి యేసు ప్రభువు వెళ్తున్నారు. యేసు ప్రభువుతో పాటు చాలా మంది ఆయన శిష్యులు, చాలా మంది ప్రజలు వెనుకలు వెళ్తూ ఉన్నారు. చాలా అల్లరిగా దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ వెళ్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్తున్న సమయంలో మరి గుడ్డు వారికి చూపు లేదు కనుక వారంటూ, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, అందులో కొంతమంది వాళ్ళు కేకలు వేయడం చూసి అన్నారు, రే గుడ్డులారా, ఎందుకురా కేకలేస్తారో, ఎందుకు అరుస్తారు? మీ మాట గాని, మీ స్వరం గాని యేసయ్య కనబడదు. ఎందుకంటే యేసయ్య సుడిదరగా, యేసయ్య ప్రక్కన చాలా మంది జనసమూహం వెళ్ళిపోతున్నారు. చాలా గగ్గోలు పెట్టుకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లించు వెళ్ళిపోతున్నారు. చాలా గలిబిలిగా ఉంది యేసు ప్రభు వారు ఆ వెళ్ళే మార్గం. ప్రజలందరితో కూడా చాలా గలిబిలిగా ఉంది. మీరు కేక వేసిన, మీరు అరిసిన యేసు ప్రభువుకు మాత్రం వినబడదు. నోరు మూసుకుని కూర్చోండిరా, ఎందుకు వచ్చిందా అని కొంతమంది ఆ ప్రజలు ఆ యొక్క గుడ్డోతో చెప్పారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే ఏం చేస్తామంటే యేసు ప్రభు వినడానికిలే, ఎందుకులే అని మానేస్తాం. ఎవరైనా చర్చికి వెళ్ళొద్దంటే వెళ్ళడం మానేస్తాం. ఎవరైనా చంపుతానంటే వాడు భయపడిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డగా, కానీ అక్కడ ఆ గుడ్డివారు చూపు లేదు కానీ వారు చెప్పారు, వారి పిలవద్దురా, ఎందుకురా, అనవసరం, వారేమి వినరా, మీ మాట వినరా, మీ మాట ఏమాత్రము యేసు ప్రభు వినబడదురా,
మీ మాట ఏమాత్రం యేసు ప్రభు వినపడదు, నోరు మూసుకుని కూర్చోండి అని ఆ ప్రజలు అనేక మంది చెప్పారు. అయితే వాళ్ళు వినలేదు. వినకుండా దావీదు కుమారుడా మమ్మను కరుణించు, దావీదు కుమారుడా మమ్మను కరుణించు అని ఇంకా బిగ్గరగా కేకలు వేయడం మొదలు పెడితే ఆ కేకలు వారు పిలిచిన పిలుపు ఎవరి చెవులోకి వెళ్ళిపోయిందంటే యేసు ప్రభు వారి చెవులోకి వెళ్ళిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, వారు పిలుస్తున్నారు ప్రభువుని, వారు పిలవద్దన్నా సరే, ప్రజలు పిలవద్దన్నా సరే ఇంకా బిగ్గరగా అరిశారు, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని. అయితే వెంటనే వీరి యొక్క మాట, వీరి స్వరము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దేవుని చెవికి వెళ్ళిపోయింది. వెంటనే ఆగిపోయారు యేసు ప్రభు వారు. వెంటనే ఆగి వెనక్కొచ్చి వారి మీద కనికరపడి యేసు ప్రభు వారి దగ్గర నిలసి వారిని పిలిచారు. యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశ్చర్యము చూడండి. వారి కళ్ళు లేవు కానీ పిలవద్దన్నా సరే వారు పిలవడం మాత్రం మానలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మా ప్రార్థన ఆలకిస్తారు, మా స్వరాన్ని వింటారు, యేసు ప్రభు వారు గొప్ప దేవుడు అని వారు విశ్వాసం వచ్చి యేసు ప్రభువుని పిలిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, పిలవద్దన్నా సరే పిలిచారు. కానీ యేసు ప్రభు వారి స్వరము వారి చెవులోనికి, యేసు ప్రభు యొక్క చెవులోనికి వెళ్ళిపోయింది. ఆయన వారి మీద కనికరపడి వారి దగ్గరికి వచ్చి నిలిచెను అని దేవుని యొక్క వాక్యం అక్కడ చాలా తేటగా రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి 34వ వచనం, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు వచ్చి వారి పిలిచిన పిలుపుకు విన్నారు, వారి పిలిపి విన్నారు, వారి పిలిచినటువంటి పిలుపుని విన్నారు. వారి దగ్గరికి వచ్చారు. వారి దగ్గరికి వచ్చి ఏం చేస్తారు అంటే వారి కన్నులు ముట్టెను. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు యేసంట నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగొరుస్తున్నానని వారిని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరువమనిరి. చూసారా, యేసు ప్రభు వచ్చారు, నిలిచారు, వారి మీద కనికరపడ్డారు. నేను మీకేం చేయగోరబోతున్నాను అని యేసు ప్రభు వారు అడిగారు. అయితే వారు అన్నారు, ప్రభువా మా పుట్టుకతోనే కళ్ళు లేవు, మా కళ్ళు తెరువు నాయనా, మా కళ్ళు తెరువు నాయనా, నిన్ను చూడాలి నాయనా అని వారు యేసు ప్రభువుని అడిగారు. అడిగిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య వారి కన్నులు ముట్టెను. వారి కన్నులు దేవుడు ముట్టి వారిని దేవుడు స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క గుడ్డివారు, ఈ గుడ్డివారు దేవుణ్ణి ఎంతగానో పిలిచి వారు ఆశీర్వాదం పొందినట్లుగా, చూపును పొందినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని ద్వారా ఎందుకు వారు దేవుణ్ణి పిలవగలిగారు, ఎందుకు యేసు ప్రభు వారు వారి దగ్గర వచ్చి నిలిచి వారిని స్వస్థపరిచారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో 5 సుగుణాలు వారికి కనబడుతూ ఉన్నాయి. వారికి 5 గుణాలు వారికి కలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని ద్వారా చూడండి, వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారు వారిని ముట్టి స్వస్థపరిచారు. ఎందుకనంటే వారికి 5 స్వభావాలు వారు కలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్, మన ప్రార్థన విని దేవుడు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించే విధానముగా దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుణ్ణి అడిగే విధముగా మనము దేవుణ్ణి అడగాలి. కనుకనే ఆ గుడ్డి వారిలో 5 స్వభావాలు మనం కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వారి ప్రార్థన దేవుడు ఆలకించానంటే, మొట్టమొదటి పాయింట్, we should be born again. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు మమ్మల్ని రక్షిస్తాడని విశ్వాసం వచ్చి వారు దేవుని నమ్మారు. అందుకనే వారి మొదటి వారు we should be born again. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందారు. పాత జీవితాన్ని విడిచిపెట్టారు. ఎవరి కేక వేసినా వినలేదు, కానీ యేసు ప్రభు మమ్మల్ని రక్షిస్తారు, యేసు ప్రభు మమ్మల్ని మారుస్తారు, యేసు ప్రభు మా కన్నులు తెరుస్తారని వారు విశ్వాసం ఉంచారు. అందుకనే we should be born again. వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని
వారు కలిగినటువంటి వారిగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మన జీవితాల్లో కూడా మనము కూడా తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా వ్రాయబడింది. అందుకనే వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగినటువంటి వారిగా ఉండి ప్రభువుని పిలిచారు కనుక వారి ప్రార్థన, వారి మొర దేవుడు ఆలకించారు. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఒక కథ మనకు కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యూదుల అధికారి నికోదేము పరిచయుడప్పుడు ఉండేను. ఎవరటండి ఆయన? యూదుల అధికారి. అతడు యూదులకు పరిచయం చేస్తూ ఉన్నాడు. మోసే ధర్మశాస్త్రం అంతా కూడా క్షుణ్ణముగా చదివినటువంటి వాడు. అతడు యూదులకు బోధిస్తున్నాడు కనుక యేసు ప్రభువుని గురించి విన్నాడు, యేసు ప్రభువుని గురించి చదివాడు, యేసు ప్రభువుని గురించి విని ఆయన దగ్గరికి ఇప్పుడు వచ్చాడు అంటే అర్ధరాత్రి వచ్చాడట, మధ్యరాత్రి. ఎందుకంటే యూదులకు బోధించే ఒక బోధకుడు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే మధ్యరాత్రి, అర్ధరాత్రి వచ్చి ఆయనతో సంభాషణ చేస్తున్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న ఈ సూచక్రియలు ఎవడునో చేయలేడని ఆయనతో చెప్పెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు పరిచయుడు అర్ధరాత్రి వచ్చి ఆయన అన్నాడు, బోధకుడా, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావు, దేవుని దగ్గర వచ్చావని నాకు తెలుసు. నీవు దేవుడు నీకు తోడై ఉంటేనే గాని ఈ సూచక్రియలన్నీ కూడా చేయలేవని నాకు తెలుసు కనుక అని యేసు ప్రభు అని అడుగుతున్నాడు. అందుకు యేసు అతనితో చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడు అని అడిగాడు. చెప్పి నమ్మని విశ్వసించాడు. యేసు ప్రభు వారు ఆ యొక్క యూదునికి చెప్తున్నాడు, ఆ అధికారికి చెప్తూ ఉన్నాడు, ఆ పరిచయుడికి చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పారు, ఒకడు కొత్తగా జన్మించితే. అందుకనే ఈ గుడ్డి వారు we should be born again. మనం తప్పక తిరిగి జన్మించిన అనుభవం మనలో ఉంటేనే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొత్తగా జన్మించాలి. మన పాపం నిమిత్తం మనం చనిపోయి, మన పాపం నిమిత్తం మనం పాతి పెట్టబడి కొత్తగా జన్మించి ప్రభువుని అడిగితే ప్రభు తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని we should be born again. తిరిగి జన్మించిన అనుభవం మనకు కావాలి. ఆ గుడ్డివారు అలాంటి అనుభవాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారు కనుక గుడ్డివారి అయినా చూపు లేకపోయినా కూడా వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని పొంది యేసు ప్రభువుని అడిగారు కనుక వారికి దేవుడు స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. అందుకనే బైబిల్ గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనములో మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రజలందరూ కూడా మిస్పాలో కూడుకొని నీళ్లు కుమ్మరించినట్లుగా వారి పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో వారు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వారు ప్రభువుని ప్రార్థన చేశారు మిస్పాలో అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఆ మిస్పాలో కూడుకున్నప్పుడు నీళ్లు ఛేదించినట్లుగా వారు దేవుని సన్నిధిలో, ప్రభువా మేము పాపులము, ప్రభువా మేము పాపము చేస్తాం, ప్రభువా మేము పాపులము తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభువా అని వారు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అదే తిరిగి జన్మించిన అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు పాపము చేసినప్పుడు ఆ పాపం పోవాలని, ఆ పాపం తీరిపోవాలని, ప్రభువా మేము పాపం చేస్తాము నాయన, మమ్మల్ని క్షమించు నాయనని ఆ మిస్పాలో కూడి వారు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో వారి పాపముల కొరకు ప్రార్థన చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు కనుక ఆ రోజు ఇశ్రాయేలు యొక్క ప్రార్థన
దేవుడు ఆలకించారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగినటువంటి వారికి ఉన్నారు. we should be born again. కనుకనే తప్పక మనము కూడా తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగినటువంటి వారిగా ఉండాలి. మొదటి పాయింట్ ప్రియ దేవుని బిడ్డలారా. రెండో పాయింట్, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ వే టు గాడ్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ వే టు గాడ్. యేసు క్రీస్తు ద్వారా తప్ప మనం ఎవరి ద్వారా పరలోక రాజ్యానికి చేరలేము అని ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి వారిగా, విశ్వసించే వారిగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ వే టు గాడ్. యేసుక్రీస్తు ద్వారా తప్ప మనము తండ్రి యొద్దకు చేరలేము. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు ద్వారానే స్వస్థత, యేసుక్రీస్తు ద్వారా అద్భుత కార్యాలు, యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు, యేసుక్రీస్తు బలపరిచే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారి సమస్త రోగములు తీసివేసే దేవుడు. ఆయన ద్వారానే మనకు పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా మనము రక్షణ లేదు. ఈ నామమనే రక్షణ తప్ప భూలోకంలో ఉన్నటువంటి భూమి కింద కానీ భూమి పైన కానీ ఏ నామమును రక్షణ లేదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ, కనుక దేవుని బిడ్డగా ఈ గుడ్డి వారిలో ఉన్న రెండవ అనుభవం ఏంటంటే యేసుక్రీస్తు వారి మార్గం. ఆయనే మార్గం, సత్యం, జీవం. కనుక ఆయన ద్వారానే మనము సూపు పొందుకుంటాము. ఆయనే రక్షకుడు, ఆయనే గొప్ప దేవుడని వారు విశ్వాసం ఉంచి రూఢిగా ఖచ్చితంగా నమ్మి ప్రభువుని అడిగారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డరా, మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం కూడా యేసుక్రీస్తు ద్వారా తప్ప మనము తండ్రి యొద్దకు చేరలేము. అందుకనే యోహాను సువార్త 14:6 యేసు ప్రభు వారు చెప్తున్నారు, యేసు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు. ఎవడు తండ్రి యొద్దకు రా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకని ప్రియ దేవుని బిడ్డరా, ఆ గుడ్డి వారిలో ఉన్న రెండవ అనుభవం ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ వే టు గాడ్. వారు తెలుసుకున్నారు యేసుక్రీస్తు ఒక్కడే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, మా కళ్ళు తెరిపించేవాడు ఆయనే అని ఖచ్చితంగా వారు విశ్వాసం ఉంచారు. ప్రియ దేవుని బిడ్డరా, మూడవ అనుభవం, సిన్ సెపరేట్ us from God. మన పాపము దేవుని నుండి మనలను దూరపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపం అంట మనల్ని దేవుని నుండి సెపరేట్ చేసేస్తుంది. మనం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు కలిగి ప్రార్థన చేస్తున్నాం. మనలో ఏముంది అంటే పాపం ఉంది కనుక మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సిన్ సెపరేట్ us from God. నీలో ఉన్న పాపము, నీలో ఉన్నటువంటి పాపము నీవు చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపు చేస్తుంది. ప్రియ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము 59:1-2 మనం చదువుకుంటే అక్కడ చక్కని వాక్యం రాయబడింది. మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చినవి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దోషాలన్నీ కూడా దేవునికి, మన దోషాలన్నీ కూడా అడ్డుగా వచ్చినాయి కనుక మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరట్లేదు. సిన్ సెపరేట్ us from God. మనలో పాపం ఉంటే కనుక మన ప్రార్థన దేవుడు వినడు. మనలో పాపం ఉంటే కనుక మన ప్రార్థన దేవుడు వినడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గుడ్డి వారిలో ఉన్న మూడో అనుభవం ఏంటంటే వారు ఏ పాపము వారిలో లేదు. ఏ పాపము లేదు కనుక, ఏ పాపము వారు ఎరుగరు కనుక, ఏ పాపము వారు చేయలేదు కనుక, వారు నమ్మి విశ్వసించారు కనుక, ఏ పాపము వారిలో లేదు కనుక దేవుని సన్నిధిలో వారు ప్రార్థించిన వెంటనే వారి ప్రార్థన దేవుని దగ్గరికి చేరిపోయింది. వారి పిలవగానే దేవుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించేస్తాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని ద్వారా మనం పిలిస్తే దేవుడు ఆలకించట్లేదు, మనం పిలిస్తే దేవుడు వినట్లేదు, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రియ దేవుని సిన్ సెపరేట్ us from God. అంటే మన పాపము వలన మనం చేసే ప్రార్థన తిరిగి మన ఎదలోనికి వచ్చేస్తుంది. దావీదు అంటాడు, నేను చేసిన ప్రార్థన నా ఎదలోనికి మరలా తిరిగి వచ్చేసింది అని దావీదు చక్కని మాట
చక్కని మాట పలుకుతున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని దావీదు జీవితంలో అనుభవాన్ని పొందాడు గనుక, అతను పాపం చేసి దేవుని ప్రార్థించాడు గనుక మరలా తన ప్రార్థన తన ఎదురునికే తిరిగి వచ్చేసింది. కనుక ఈ గుడ్డి వారిలో ఉన్న మూడో అనుభవం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అతనిలో పాపం లేదు, వారిలో పాపం లేదు కనుకనే వారు మొర్ర పెట్టగా, వారు అడగగానే దేవుడు వారి ప్రార్థనలకు, వారి మొర్రకు దేవుడు జవాబిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే, ఇదిగో నీలో నాలో కూడా ఏముండకూడదంటే ఏ పాపము ఉండకూడదు. పాపం ఉంటే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. పాపం ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. ప్రియ దేవుడి బిడ్డ, అలాగూ పాపము లేని వారిగా మన పాపాలను మనం ఒప్పుకుని, మన పాపాలన్నీ కడుక్కుని మరి ప్రభువుని అడిగితే, ప్రభువును ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్. మన ప్రార్థన దేవుడు అందుకుని ఆయన జవాబును దేవుడు దయచేస్తాడు. ఆ గుడ్డు వారికి జవాబిచ్చాడు దేవుడు, వాళ్ళు కళ్ళు తెరిచాడు. నాలుగవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఉన్న నాలుగవ అనుభవం ఏంటంటే గాడ్లీ సారో, అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరు ఏమనుకున్నా కూడా వారు పిలవడం మానలేదు. దగ్గరగా రొమ్ము కొట్టుకుంటూ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అంటే వారు దైవ చిత్తానుసారమైన దుఃఖం దుఃఖించాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం దుఃఖించి ప్రభువుని అడిగారు, ప్రభువా నువ్వు ఆ కన్నులు లేవు నాయనా, మేము చూడలేము నాయనా, అయ్యా మమ్మల్ని కనుకరించి నువ్వు మా దగ్గరికి వచ్చి ప్రభువా మమ్మల్ని కనుకరించి మా కళ్ళు తెరువు నాయనా అని దేవునికి బిగ్గరగా వారు కన్నీరు కాచి, వారు ఏడ్చి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని దుఃఖించారు కనుక వారి వరను దేవుడు ఆలకించారు. ప్రియ దేవుని దైవ చిత్తానుసారం దుఃఖం దుఃఖించాలి. ఏదో అవసరం వచ్చినప్పుడు దుఃఖించడం కాదు, ఏదో అవసరం వచ్చినప్పుడు ఏడవడం కాదు, ఏదో సమస్య వచ్చినప్పుడు ఏడవడం కాదు. ఏదో కరోనా వైరస్ వచ్చేసింది చాలా కన్నీరు కాచి ఏడిస్తే ప్రయోజనం ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కాపాడడానికి, నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక నీలో ఆ నాలుగో అనుభవం దైవ చిత్తానుసారం దుఃఖం ఉండాలి. ఏముండాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అందుకని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో 2 కొరింథీ 7:10-11 చక్కని మాటలు రాయడం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. ఏం కలుగు చేస్తున్నట్టంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది కనుక దైవ చిత్తానుసారముగా మనం దుఃఖించాలి. లోకానుసరమైన దుఃఖం మనకు ఉందండి. లోకానుసరమైన దుఃఖం మనం దుఃఖించొద్దు. ఏదో సమస్య వచ్చినప్పుడు దుఃఖించి, ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు దుఃఖించి, ఏదో అవసరం దుఃఖించినప్పుడు కాదు, కానీ ప్రతి నిత్యము ప్రతి దినము దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు జవాబు దయచేస్తాడు. కనుక ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. కనుక రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్, మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆ గుడ్డి వారి వలె 5 అనుభవాలు కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు 5వ అనుభవం ఏంటంటే ఫర్గివ్నెస్. ఆయన క్షమించే దేవుడు. కనుక ప్రభు నందు ప్రేమ ఒకటి, we should be born again, తిరిగి జన్మించిన అనుభవం కావాలి. రెండవది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ వే టు గాడ్, ఆయనే మార్గం, ఆయనే సత్యమని మనం నమ్మి విశ్వసించి ప్రార్థించాలి. మూడవదిగా, సిన్ సెపరేటర్స్ ఫ్రమ్ గాడ్, మన పాపములు దేవునికి మనకి అడ్డుగా వస్తున్నాయి కనుక మన పాపాలు తీసుకుని మనము దేవునికి ప్రార్థన చేయాలి. నాలుగవదిగా, గాడ్లీ సారో, దైవ చిత్తానుసారం దుఃఖం దుఃఖించాలి. ఐదవదిగా, ఫర్గివ్నెస్, ఆయన క్షమించే దేవుడు కనుక మనము దేవుణ్ణి ప్రభువు నన్ను క్షమించు అని ప్రభువుని అడిగి ముందుకు సాగుదాం. అలాగే గుడ్డివారు ఎలాగైతే విశ్వాసం ఇచ్చారో వారు సులుపు పొందారు. నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు జవాబు దయచేసి ఈ కరోనా వ్యాధిని అంతటిని కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయన ఒక్కడే. కనుక ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పక జవాబు దేవుడు దయచేస్తాడు. రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్, మన ప్రార్థన దేవుడు జవాబు దయచేయు దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ మాటలను దేవుడు దీవించుగాక. ఆమె. అందరికీ వందనాలండి. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు పాస్టర్ శ్రీనివాసరావు రాపాక, గాస్పాల్ ఎవాంజలికల్ చర్చ్, మార్టేరు ఆనందపేట, పెనుగొండ, ఇండియా. మా కొరకు ప్రార్థన చేయండి. మా పరిచయకు ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు
ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు తండ్రి ఒక సబ్జెక్ట్ ప్రభు, రిసీవింగ్ ఆన్సర్స్ టు అవర్ ప్రేయర్స్ అని ప్రభువా ఇదిగో మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి ప్రభు, గుడ్డివారు ఎరుకో త్రవ పక్కన కూర్చున్న గుడ్డివారి యొక్క ప్రభువ విశ్వాసం, వారి యొక్క భక్తి ప్రభువా, వారి యొక్క ప్రభు విజ్ఞాపన నీవు ఆలకించి కనికరపడి ప్రభువా ఇదిగో వారిని స్వస్థపరిచిన దేవుడు. దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించుము అని కేకలు వేస్తారు. ఎవరు చెప్పినా వినలేదు, ఎవరు వద్దని పిలవద్దని చెప్పినా కూడా ప్రభు వారు వినకుండా పిలిచారు. 5 అనుభవాలు వారు కలిగినటువంటి వారిగా ఉన్నారని నువ్వు మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఈ మాటలు ప్రభువా వినుస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఇదిగో తండ్రి ఈ 5 మాటలు, ఈ అనుభవాలు, 5 అనుభవాలు వారి జీవితంలో ఉంచుకుని నిన్ను ప్రార్థించి ప్రార్థనకు జవాబు దయచేసి దేవుడు నీవని గ్రహించి నీలో జీవించి ప్రభువా గొప్ప భాగ్యం వారందరికీ దయచేయమని, కుటుంబాలందరినీ దీవించమని ఆస్వాదించండి. ఈ కరోనా వైరస్ నుండి ప్రభు మా సంఘములను, మా గ్రామములు, మా రాష్ట్రాన్ని, మా ప్రపంచాన్ని అంతని కూడా ప్రభువా నీవు తండ్రి ఈ కరోనా వైరస్ అంతా కూడా ప్రభువా ఇదిగో తీసివేసి రక్షించి కాపాడి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.